అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు సబ్ జైలు నుంచి ఆయన్ను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోసాని కృష్ణమురళికి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. గత కొంతకాలంగా పోసాని ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు. జనసేన నాయకుడు జోగినేని మణి 2025 ఫిబ్రవరి 24న పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోసానిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి పోసానిని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. కడప నుంచి సుదర్శన్, చెప్పండి, ప్రస్తుతం పోసాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? వైద్యులు ఏం చెబుతున్నారు? పోసాని ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది. రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పోసానికి కొంత అస్వస్థతకు గురి కావడంతో ఆయనను స్థానికంగా ఉన్న రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొంత చికిత్స అందించిన తర్వాత మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయనను రిమ్స్ కు తీసుకురాబోతూ ఉన్నారు. అంటే రాత్రి నుంచి కూడా ఛాతీలో కొంత నొప్పిగా ఉందంటూ ఆయన అక్కడ జైలు సిబ్బందికి చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే నిన్న సాయంత్రము వెళ్లి వైద్యులు మరోసారి ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏమీ లేదు, ఆయన ఆరోగ్యం బాగానే ఉందంటూ వాళ్ళు చెప్పిన పిమ్మట జైలు సిబ్బంది లైట్ తీసుకున్నారు. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఒక గంటన్నర క్రితం ఆయన కొంత బాగా అనీజీకి గురి కావడంతో ముందు జాగ్రత్తగా ఉన్నటువంటి జైలు సిబ్బంది ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత ఇప్పుడు రిమ్స్ కు తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అంటే ఆయన కొంత గుండె సమస్యతో కొంత బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు రిమ్స్ కు వచ్చిన తర్వాత వైద్యులు పరీక్ష నిర్వహించిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయనకు హెల్త్ పరంగా ఏమి ఇష్యూస్ ఉన్నాయని తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.